ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈరోజు మరి మన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నాళ్ళుగా 14 సంవత్సరాలుగా మరి మనం నిరంతరాయం సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాం. దీంట్లో భాగంగా మన సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు మరి మనం భూమాతచే ఒక విన్నపంలాగా ఇప్పించాలనుకుంటూ మన గ్రీన్ క్లబ్ ట్రస్ట్ భూమాత చేత ఒక వినతి పత్రాన్ని మన కమిషనర్ గారికి ఇవ్వదలుచుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ నుండి ఇచ్చేసిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి కమిషనర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి సూర్యాపేటలో 120 మైక్రాన్లకి బిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్ని వాడకుండా నిషేధించాలని చెప్పి మా క్లబ్ తరఫున కోరుచున్నాం. మరియు ఈ ప్లాస్టిక్ని సూర్యాపేటలో రీసైకిల్ చేస్తున్నారు. చాలా గర్వించదగ్గ విషయం. మరియు రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా సూర్యాపేటలో ప్లాస్టిక్ అంతా కూడా రీసైక్లింగ్కి వెళ్తుంది. కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా చేతి సంచితో బయటికి వెళ్ళాలి. కవర్లు ఎక్కడ కూడా తీసుకోకుండా రిఫ్యూజ్ చేయాలనేదే మా ఉద్దేశం. ఇక్కడ 120 మైక్రాన్ల లోపడి కవర్లు కూడా మరి సూర్యాపేట పట్టణంలో బాగా విరివిగా వాడకంలో ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ ఏ వెజిటబుల్ కానీ ఫ్రూట్ మార్కెట్ కానీ ఎక్కడికి. నేను భూమాతని. నన్ను, నా బిడ్డలను, నాలో నివసిస్తున్న జీవరాశులను ప్లాస్టిక్ నుండి కాపాడండి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చేతి సంచిని తీసుకెళ్ళి ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ భూతం నుండి నన్ను రక్షించండి.